ఈ ఇద్దరు సామాన్యులు కానే కారు. నిలుపెత్తు ధనంతో వెలుగుతున్న అపార కుబేరులు. వాళ్ల ఆదాయం, ఆస్తులు, ఈ పరిశ్రమలు, అంతస్తులు ఈ దేశంలోనే అత్యధికం. ఇలాంటి మహాసంపన్నులు వారి పనికి, వాళ్ల పరిశ్రమలు, వాళ్లకు వాళ్లే తీసుకునే జీతాల వెనుక చాలా మిస్టరీ, అంతకు మించిన హిస్టరీ ఉంది. డబ్బుతో ఎంత, ఎలా వాడుకోవాలో, ఎలా ఆడుకోవాలో వీళ్లకే తెలుసు. భారత్లోనే రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 10.41 కోట్ల వేతనం అందుకున్నారు. మన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల కంటే, తన సొంత గ్రూప్ కంపెనీల్లో పనిచేస్తున్న చాలా మంది ఎగ్జిక్యూటివ్ శాలరీ కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. వాస్తవానికి ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన 9 లిస్టెడ్ కంపెనీల్లో కేవలం 2 నుంచి మాత్రమే అదానీ వేతనం తీసుకుంటున్నారు. అయితే 2023-24లో 9.26 కోట్లుగా ఉన్న ఈ మొత్తం 2024-25లో 12% మేర పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్లోని ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి గౌతమ్ అదానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.26 కోట్లు అందుకున్నారు. అలవెన్స్లు, ఇతర ప్రయోజనాల రూపంలో మరో 28 లక్షలు ఆయనకు లభించాయి. దీంతో ఆయన మొత్తం 2.54 కోట్లను వేతనంగా తీసుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న 2.46 కోట్ల కంటే కాస్త ఎక్కువ. మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి గౌతమ్ అదానీకి 1.8 కోట్ల వేతనం, 6.07 కోట్ల కమిషన్తో కలిపి 7.87 కోట్లు అందుకున్నారు. అంతకుముందు ఏడాది ఈ మొత్తం 6.8 కోట్లుగా ఉంది. దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వార్షిక వేతనం గతంలో 15 కోట్లుగా ఉండేది. అయితే కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఆయన శాలరీ తీసుకోవడం మానేశారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 80.62 కోట్లు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం 76.25 కోట్లు, రాజీవ్ బజాజ్ 53.75 కోట్లు, భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ మిట్టల్ 2023-24లో 32.27 కోట్ల మేర వేతనాలు తీసుకుంటున్నారు. అదానీ గ్రూప్లోని కొందరు ఎగ్జిక్యూటివ్లు గౌతమ్ అదానీ కంటే చాలా ఎక్కువగా జీతాలు తీసుకుంటున్నారు. ఏఈఎల్ సీఈఓ వినయ్ ప్రకాష్ 69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్ జైన్ 11.23 కోట్ల మేర అందుకున్నారు.